ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియ ముగిసింది. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల అటెన్షన్ని డ్రా చేసినటువంటి ఎన్నిక ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు అధికారికంగా ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 47.16% పోలింగ్ జరిగింది. కంప్లీట్ అయ్యే టైంకి ఎంత పోలింగ్ జరిగింది అనేది మనకి మరి కాసేపట్లో అందబోతోంది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కొంత పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ అనేది పెరిగిందని చెప్పి మనం చెప్పొచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో మొత్తంగా పోలైనటువంటి ఓట్ల శాతం 47.59, కానీ ఈసారి సాయంత్రం 5 గంటల వరకు అధికారిక లెక్కల ప్రకారం 47.16% ఓటింగ్ నమోదైంది. అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెరిగిందని చెప్పి మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. అధికారిక లెక్కలు మనకి మరి కాసేపట్లో రాబోతున్నాయి. ఇప్పటికీ ఇంకా కొంతమంది ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో, చివరి నిమిషంలో ఓటేయడానికి ముందుకు వచ్చారో, ఎందుకంటే ఇది అర్బన్ ప్రాంతంలో ఉదయం నుంచి ఉద్యోగాలకి రకరకాల పనులకి వెళ్ళినటువంటి వాళ్ళు చివరి నిమిషంలో వచ్చి కూడా సాయంత్రం 5 గంటల తర్వాత వచ్చి 6 గంటల వరకు క్యూ లైన్లో నుంచున్నటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఎవరైతే క్యూ లైన్లో ఆల్రెడీ ఉన్నారో వారికి ఇంకా ఓటు వేసుకునేటువంటి ఆస్కారం ఉంది. ఆ ఓటింగ్ ప్రక్రియ కొన్ని వార్డులో ఇప్పటికీ కొన్ని పోలింగ్ స్టేషన్లో ఇంకా కొనసాగుతోంది. ఓవరాల్గా మనకి మరి కాసేపట్లో కంప్లీట్ పిక్చర్ అనేది రాబోతోంది. 14వ తేదీన దీనికి సంబంధించిన ఫలితం మనం అధికారికంగా చూడబోతున్నాం.